సో ప్రజెంట్ నేను గోవాలో ఉన్నాను అనమాట. ఇక్కడ మ్యూజిక్ వస్తుందని చెప్పేసి అందరూ ఉరుకుతున్నాడు. చూడటం నైట్ ఓపెన్ పబ్స్ ఉంటాయి. గుడ్. Hey guys, welcome back to our channel అను ఐటీజీ వ్లాగ్స్. సో ప్రజెంట్ నేను గోవాలో ఉన్నాను అనమాట. సో ఈసారి ట్రిప్కి నేను ఇంకా మా రిషాన్ మాత్రమే వచ్చామన్నమాట. అండ్ సో ఇవాళ 12కి చెక్ ఇన్ అయ్యామన్నమాట మేము హోటల్కి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఈవినింగ్ 4 అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు బయటికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పటివరకు మంచిగా రెస్ట్ తీసుకొని లేచి మెల్లిగా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఈశాన్ సో మా రిషాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడుస్తాడో ఏంటో అని చెప్పేసి అనుకున్నా, బట్ హీ సీమ్స్ వెరీ హ్యాపీ. ఓకే గాయ్స్, ఓకే లెట్స్ గో. బాయ్ బాయ్. Nishan! Nishan! సో మంచిగా రూమ్ నుండి మంచిగా నీట్గా రెడీ అయ్యి వచ్చిన కథం మా కొడుకు వల్ల మొత్తం స్పాయిల్ అయిపోయింది. వాడు వాటర్లో మునిగిందే కాక నన్ను కూడా మొత్తం తడిపేసి. ఎవ్రీథింగ్ సక్స్. నేనేదో కాసేపు బీచ్లో ఇక్కడ కూర్చొని చిల్ అవుదామని వస్తే మా సార్ చేసే పని ఏంటో తెలుసా? ఇగో ఇది 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 ఏం తింటున్నావు? ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నావు నిషాన్? మా అయ్యో అయిపోయినాయా? ఇంకా కావాలా? సో యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ వాడి కోసమే ఆర్డర్ చేశాను అనమాట, రిషాన్ కోసం. బట్ వాడు తినలేదు, ఇంకా నేనే తినాల్సి వచ్చిందనమాట. ఓకే, మొత్తానికైతే ఇలా గడిచిపోయింది డే 1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బీచ్లో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. నిషాన్ Rishan, come here. Come. Aww. Sit. Rishan, sit. Good boy. My beach ball. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young, it has just begun as she puts her hand in mine.
shout from the top. We're gonna be two hearts running wild. ఓకే As the hours pass, we're gonna do it all again. We wanna chase the night. థ్యాంక్ యూ సో మచ్. Pull the stars from the sky, just two hearts running wild. Sleep never stop. As we shout from the top, we're gonna be. We're gonna be two hearts running wild. Go. Let's. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running wild. సో మొత్తానికైతే కొంచెం ఇవాళ బాగానే ఆడుకుంటున్నాడు అనమాట. నిన్న మాత్రం బాగా సతాయించాడు. బట్ ఓకే we swim together, okay? No. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running. Oh. Hey. Ah. Okay. Take this. సో బీచ్లో బాగా ఆడుకుని టైర్డ్ అయి పడుకున్నాడు అనమాట. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ బికాజ్ ఐ గాట్ కోల్డ్. సో అందుకని చెప్పి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. Come. Ishan, come. సో ఇప్పటి వరకు కూడా బీచ్లో ఆడుకొని వచ్చి కాసేపు ఫ్రెష్ అయి పడుకుందాం అనుకుంటే
సార్ మళ్ళీ బయటికి వెళ్దామని ఒకటే గోల. పడుతూ 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 మళ్ళీగా he hardly want to go outside. సో యాక్చువల్గా ఏంటంటే నేను ప్రాపర్గా బ్లాగ్ తీయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే నన్నే ఇట్స్ ఓకే. సో ప్రాపర్గా బ్లాగ్ తీయలేకపోతున్నా ఎందుకంటే రిషాన్ని హ్యాండిల్ చేసేసరికి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ వస్తుందని చెప్పేసి అందరికి ఉడుకుతున్నాడు. చూడట నైట్ ఓపెన్ పబ్స్ ఉంటాయి, అందులో తీసుకుంటాయి. ఓకే, సో నిజంగా అసలు ఇవాళ గోవా సెకండ్ డే అనమాట ఇవాళ. బట్ నిన్న అయితే అసలు కంప్లీట్గా ఏం ఎంజాయ్ చేయలేదు. ఈ టైంలో అయితే పడుకున్నాం మంచిగా. సో అసలు రిషాన్ ఏంటంటే ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను అనమాట. ఇంతకుముందు నేను ఎక్కడికి ఏ విషయంలో కూడా నన్ను ఒకరు చూసుకుంటున్నా, బట్ ఇప్పుడు నేను వీడిని చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, హీ ఈజ్ మై సన్. ఐ లవ్ ఓకే, ఐ లవ్ గోవా, రియల్లీ ఐ లవ్ గోవా. హీ లవ్స్ టూ. సో ఇక్కడ మ్యూజిక్ వస్తుందని చెప్పి ఉడుకుతున్నాడు మొత్తం లోపల. తీసుకోవాలి బిడ్డ, మన నైట్ ఓపెన్ బాక్స్కి పోదాం. ఓకే, కమ్ కమ్ కమ్. ఎక్కడ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను. అమ్మో, ఇప్పుడు మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆడుకుంటా ఉంటాయి వాళ్ళు మామూలుగా ఆడుకోలేదు అసలు ఆ బీచ్లో. అప్పటి నుండి బయటికి వెళ్దామని రూమ్లో అన్ని ఎత్తేస్తున్నాడు, బ్యాగ్స్ పడేస్తున్నాడు, నా బ్యాగ్ ఇస్తున్నాడు, చూసిస్తున్నాడు, అని చెప్పి చూసిస్తున్నాడు. వాడు చూసేయమంటున్నాడు. పిల్లలు ఎంత ముద్దు ఆడుకుంటున్నారు. ఇగో మా పిల్లోడు ఉన్నాడు ఇషాన్. ఏంది సర్కస్ చేస్తున్నావా? Say hi to them. Dishan, say hi to them. Even చెప్తారా యాటిట్యూడ్ ఎక్కువ. అలా ఏం లేదు. He's being nice with everyone. And finally done my belly pursing today. I'm over the moon. Good morning from Goa. సో మేము ఎప్పుడు గోవాకి వచ్చినా కూడా మార్నింగ్ అయితే బీచ్కి డెఫినెట్గా వెళ్తాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. సో డే టైంలో లాగా డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. సో ఇంకా ఫ్రీగా ఆడుకోవచ్చు హ్యాపీగా. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. We're gonna be. అండ్ దిస్ ఇస్ మై థర్డ్ డే ఇన్ గోవా అండ్ ఇదే లాస్ట్ డే కూడా. ఎందుకంటే ఈరోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి రిషాన్ వాళ్ళ ఫాదర్ మా హస్బెండ్ వచ్చారనమాట మమ్మల్ని తీసుకెళ్ళడానికి. యాక్చువల్గా తను కూడా మాతో పాటే వస్తుండే, బట్ ఏంటంటే తనకి కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయారు. అండ్ నేను కూడా చాలా రోజుల నుండి సోలోగా ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా మొత్తానికైతే ఇలా సెట్ అయిపోయిందనమాట.
అండ్ నేను రిషాన్ రావడం మేమిద్దరమే ఈ ట్రిప్కి రావడం నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ సో ఇవాళ సండే కాబట్టి చర్చ్కి వెళ్తున్నాం అనమాట. ఐఎమ్ నాట్ క్రిస్టియన్ బట్ ఐ లవ్ జీసస్. సిట్ సిట్ సిట్. సో ఫైనల్గా మా 2 days షార్ట్ అండ్ క్యూట్ గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పటికి. ఇంకా ఓకే, నెక్స్ట్ బ్లాగ్. అండ్ మర్చిపోకుండా అందరూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.